ఏ గుడికి వెళ్లినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తాం. ఇంట్లో మహిళలు నైవేద్యం చేస్తే దేవతామూర్తులకు సమర్పిస్తాం. కానీ ఓ గుడిలో మాత్రం మహిళలకు ప్రవేశం లేదు. అక్కడ నైవేద్యం పెట్టాలన్నా మగవారే స్వయంగా వండి సమర్పించాలి. సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అక్కడ పూజలు చేయాలన్నా నైవేద్యం సమర్పించాలన్నా మగవాళ్లే చెయ్యాలి. తిరుపతి జిల్లా తిప్పయ్యపల్లెలో తరతరాల నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దీనిని శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పర్వదినం ముందొచ్చే ఆదివారం రోజు సంజీవరాయునికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామంలోని పురుషులంతా పొంగళ్లు సామాగ్రిని బుట్టలో ఆలయానికి తీసుకొచ్చి పొంగళ్లు పెట్టి సంజీవరాయుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ సందర్భంగా సంజీవరాయుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ సంజీవరాయునికి నైవేద్యాలు సమర్పించిన తరువాత ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టి 101 బిందెలతో సంజీవరాయుడికి ప్రత్యేకంగా అభిషేకిస్తారు. తిప్పాయిపల్లె గ్రామంలో సంజీవరాయ స్వామి వారికి సంక్రాంతి సందర్భంగా ముందు వచ్చే ఆదివారం రోజున విశేషంగా పొంగళ్ళు నిర్వహిస్తారు. ఈ పొంగళ్ళు వచ్చేసి కేవలం మగవాళ్లే చేస్తారన్నమాట. ఇది పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. స్త్రీలకు ఇక్కడ ప్రవేశం లేదు, మగవారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం. సంక్రాంతి పండుగ రోజు ముందు వచ్చే ఆదివారం రోజున విశేషమైన భక్త జనాభా ఇక్కడంతా కూడా తిరుపతి, కడప, దూర ప్రాంతం నుంచి కూడా వచ్చేసి సంజీవరాయ స్వామి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు.